పూజ్య స్వామీజీ, కార్యక్రమానికి వచ్చేసినటువంటి చెల్లెమ్మ నవత గారికి, అలాగే నా ముందు కూర్చున్నటువంటి హిందూ బంధువులందరికీ మరియు మాతృమూర్తులకందరికీ హిందూ సమ్మేళన యొక్క శుభాకాంక్షలు, అలాగే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పటివరకు చాలా విషయాలు వారు పూర్తి చేశారు, కానీ కార్యక్రమం ఏమిటి, ఎందుకు అనే విషయం మీతో నేను పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సహజంగా హిందూ సమ్మేళనం హిందువులందరినీ కూడా ఒక చోట కలిపేటువంటి ప్రక్రియ. ఒక చరిత్రకారుడు ఏమని రాసుకున్నాడంటే, హిందువుల్ని ఎక్కడా కూడా ఒక చోట కలపలేము, వాళ్ళని కలిసి కూర్చుని పెట్టలేము అన్నారు. ఒక్కసారి మాత్రమే హిందువులు కలిసి ఉంటారు, కలిసి నడుస్తారు. ఒకరు పైన పడుకోబెట్టి నలుగురు ఎత్తుకెళ్తారు కదా, అప్పుడు మాత్రమే కలిసి నడుస్తారట. మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా హిందువులు కలవరు. కానీ మనం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో హిందువులమందరం కూడా ఒక చోట కలిసి ఆ చరిత్రని తిరగ రాశాము అనేటువంటి విషయాన్ని మీరు గమనించారు. హిందువులు కలవరు అనంటే కలిసి చూపిస్తాము అనేటువంటి దాన్ని. అసలు హిందువులు ఇక్కడ కలవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ 1925వ సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమయ్యి ఈరోజు 142 దేశాలలో ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్టు చిన్న విత్తనంలాగా మొలకెత్తినటువంటి ఈ మొలక ఈ రోజు 142 దేశాలలో తన యొక్క కార్యకలాపాలు నడిపిస్తారు. 1925లో ప్రారంభమై 2025వ సంవత్సరంలో అడుగుపెట్టాము. దీనికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంఘ శతాబ్ది ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశం మొత్తం మీద కూడా హిందూ సమాజాన్ని ఒక చోటికి చేర్చి ఆ హిందూ సమాజం కోసం సంఘం ఏం చేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ వెళుతున్నాం. అలా దేశం మొత్తం మీద చాలా ఇలాంటి హిందూ సమ్మేళనాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం ఈరోజు కలిసాం. 1925 నుంచి మొదలుకొని 2025 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెట్టాం. మీరు ఆలోచన చేయండి, ప్రపంచంలో కాదు మన దేశం గురించి ఆలోచిస్తే ఎన్నో సంస్థలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన ఆర్ఎస్ఎస్ తప్ప ఇక్కడ ఏ సంస్థ కనబడదు అనే విషయాన్ని మరి ఇటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందువులని మాత్రమే జాగృతం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, హిందువులు మేలుకొంటే ఈ దేశం బాగుంటుంది. ఈ దేశం గురించి ఆలోచించేటువంటి మానసిక స్థితి హిందువులకు తప్ప ఎవ్వరికీ లేదు. హిందువులు మాత్రమే ఈ దేశం గురించి ఆలోచించారు. ఈ హిందువులు మాత్రమే ఈ దేశభక్తి కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలంటే అసలు హిందుత్వం దేనిపైన ఆధారపడి ఉంది అనేటువంటి విషయం ఆలోచించినప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు. ఒకటి మన యొక్క ఆధ్యాత్మిక చింతన, రెండవది మన యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు, మూడవది మన యొక్క కుటుంబ వ్యవస్థ. మొదటిది మన యొక్క ఆధ్యాత్మిక చింతన. ఆ ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అంటే, నేను వర్షాలు లేనటువంటి కాలంలో తుంబురు అనేటువంటి మహర్షి తన గానామృతంలోని వర్షాన్ని కురిపించినటువంటి ఆధ్యాత్మిక భావన ఎక్కడైనా కనబడుతుంది అంటే నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడా కనబడదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నా ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అని అంటే, అమ్మవారి ఉపాసన చేసి సాక్షాత్తు అమ్మవారిని ఎదురుగా కూర్చునబెట్టుకొని అమ్మవారితో మద్దతులు జరిపినటువంటి రామకృష్ణ పరమహంస మన కళ్ళ ముందర కనబడతారు చూడండి. అటువంటిది నా ఆధ్యాత్మిక చింతన. నా ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అని అంటే, ఒక గ్రామ దేవతల పేరు మీద సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. 2.5 కోట్ల మందిని ఒక్క చోటికి చేర్చేటువంటి ఆధ్యాత్మిక భావన ఎక్కడైనా ఉంది అని అంటే నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడా కనబడదు అనే విషయాన్ని మీరు గమనించండి. నా ఆధ్యాత్మిక చింతని పరీక్షించేటువంటి మహానుభావుడికి కూడా ధర్మం వైపు నడిపించినటువంటి ఆధ్యాత్మిక చింతన నాలో ఉంది. అందుకోసమైన ఆధ్యాత్మిక చింతన గొప్పది. ఇక రెండవది నా యొక్క సంస్కృతి ఆచారాలు. నా సంస్కృతి ఆచార వ్యవహారాలు ఎంత గొప్ప అంటే
భగవంతునిలాగా పూజించమని కోరుకుంటుంది. అటువంటిది నా యొక్క సంస్కృతి. నా సంస్కృతి ఎంత గొప్పది అంటే, మన పొలాలలో పంట చేతికి వచ్చిందనుకోండి, ఆ పంటని కూడా కోసే ముందు ఏ భగవంతుడు కనబడకపోతే ఒక రాయి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి మంచిగా పసుపు కుంకుమలు పెట్టి కొబ్బరికాయ కొట్టి దానికి దండ పెట్టుకుని ఆ తర్వాత పంట కోయడం ప్రారంభిస్తారు. అవునా కాదా? అంటే ఆ రాయిలో భగవంతుడు ఉన్నాడా? కానీ మన ఆలోచన అటువంటి. అంటే ప్రతి దాంట్లో భగవంతుని చూసేటువంటి సంస్కృతి మన హిందూ ధర్మంలో తప్ప ఎక్కడ కనబడదు. మీరు ఆలోచన గుర్తు చేసుకోండి. ఆ సంస్కృతిలో విషపూరితమైనటువంటి పాముని సైతం మన నాగదేవత అని అంటాం. కుక్క కనబడితే మల్లన్న దేవుడు అని అంటాం. చివరికి మురికి కాలువలో తిరిగే పంది కనబడ్డా గాని వరహామూర్తి అని అంటాం. ఆవు కనబడితే ముక్కోటి దేవతలు గోమాత అని పిలుస్తాం. వేప చెట్టు కనబడితే ఎల్లమ్మ అని పిలుస్తాం. ఎక్కడైనా ప్రతి దాంట్లో భగవంతుడిని చూసేటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉంది అంటే నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడ కనబడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించారు. నా సంస్కృతి ఎంత గొప్పది అంటే, ఎత్ర నారీందు పూజ్యంతే రమంతిని తత్ర దేవత అని అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. నా దేశంలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానంగా చూసేటువంటి సంస్కృతి మన దగ్గర ఉంది. తల్లితో సమానంగా చూసేటువంటి సంస్కృతి నా దగ్గర ఉంది. మాతృవత్ పరదారి, పెళ్ళయ్యేంత వరకు ప్రతి స్త్రీ కూడా తల్లితో సమానంగా చూసేటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉంది అంటే నా హిందుత్వంలో తప్ప ఎక్కడా కనబడదు. మీరు ఆలోచన గుర్తు చేసుకోండి. ఇది నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. మీరు చూడండి, సీతారాముడు, పార్వతీ పరమేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, లక్ష్మీ నారసింహ, ఈ నాలుగింటిని కూడా పరీక్షించి చూస్తే మీకు ఎక్కడైనా కానీ భద్రాచలం వెళ్ళొచ్చారు, ఏ దేవుడిని దర్శనం చేసుకున్నారంటే రాముడు సీత అంటారా లేకపోతే సీతారాముడు అంటారా? ఏమంటారు? సీతారాముడు అంటారు. యాదగిరి గుండ వెళ్ళొచ్చారనుకోండి, లక్ష్మీ నరసింహస్వామి అంటారా లేకపోతే నరసింహస్వామి లక్ష్మి అంటారా? లక్ష్మీ నరసింహుడు కదా. అంటే ఎవరి పేరు ముందు వచ్చింది? అమ్మవారి పేరు ముందు వస్తుంది, అయ్యగారి పేరు తర్వాత వస్తుంది. అందుకెందుకు ఈ చిన్న పిల్లల్ని వాళ్ళ గురించి తెలుసుకున్నారనుకోండి, మీ తల్లిదండ్రులు ఎవరమ్మా అని అడుగుతారు తప్ప తండ్రులు తల్లి అని ఎవరు అడగరు. తల్లిదండ్రులు ఎవరంటారు అంటే తల్లి ముందు వస్తుంది, తండ్రి తర్వాత వస్తుంది. మన వేదాల్లో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ అందరికంటే ముందు, అతిథి కంటే ముందు, ఆచార్యుని కంటే ముందు, పితృని కంటే ముందు మొదటి స్థానం ఎవరికి ఇచ్చాము? మాతృదేవో భవ, తల్లికి ఇచ్చేటువంటి స్థానం నా హిందూ ధర్మంలో తప్ప ఎక్కడైనా కనబడితే మీరు నాకు చెప్పండి. ఇటువంటిది నా హిందూ సంస్కృతి. స్వామి వివేకానంద విశ్వమత మహాసభలకు వెళ్ళినప్పుడు వారి ఉపన్యాసం తర్వాత ఒక లేడీ జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ, మీరు చాలా మేధావి, అమోఘమైనటువంటి జ్ఞాన సంపద మీ లోపల ఉంది, కాబట్టి ఇలాంటి చాలా మేధావులు మా దేశంలో పుడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అంటుంది. స్వామి వివేకానందుని సన్యాసాశ్రమంలో ఉన్నాను, నేను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీలాంటి నేను కొడుకుని కనాలనుకుంటున్నా అని అంటుంది ఆమె. అప్పుడు స్వామి వివేకానంద ఏమంటాడో తెలుసా? నన్నే నీ కొడుకు అనుకున్నమ్మా అని అంటాడు ఆయన. అంటే అర్థం చేసుకునే పద్ధతి. అటువంటిది నా హిందూ ధర్మం. ఇటువంటి హిందూ ధర్మం ఇది. మతము కాదు, మతం అనడానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకో తెలుసా? మతం అంటే ఏంటో తెలుసా అండి? నాలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటే అది కాస్త అభిప్రాయం అభిమతం లాగా ఏర్పడుతుంది, అభిమతం కాస్త మతం లాగా ఏర్పడుతుంది. అలా ప్రపంచంలో ఉద్భవించినటువంటి ప్రతి మతానికి ప్రారంభించిన స్థలము, ప్రారంభించిన సమయము, ప్రారంభించిన వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఈరోజు ముస్లిం మతం ఉంది, ఫలానా సమయంలో మొహమ్మద్ బిన్ పైగంబర్ అనేటువంటి వ్యక్తితో ప్రారంభమైంది. ఈ రోజు క్రైస్తవ మతం ఉంది, ఫలానా సమయం, ఫలానా చోట, ఫలానా వ్యక్తి చోట ప్రారంభమైంది. ఈ రోజు జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది. ప్రతి మతానికి ప్రారంభించిన సమయము, ప్రారంభించిన స్థలము, ప్రారంభం చేసిన వ్యక్తి ఉన్నాడు. కానీ హిందూ ధర్మాన్ని ఎవరు ప్రారంభం చేశారు, ఎప్పుడు ప్రారంభం చేశారు, ఎక్కడ ప్రారంభం చేశారు అనేటువంటి ఆధారాలు ఎవరికైనా తెలుసా? తెలియదా?
కాబట్టి హిందుత్వానికి ఆది లేదు, అంతము లేదు. ఈ హిందుత్వం అనేటువంటిది ప్రపంచం ఉద్భవించినప్పటి నుంచి ఈ హిందుత్వం ఉంది. ఇటువంటిది హిందుత్వం అనేటువంటిది మతము కాదు, హిందుత్వం అనేటువంటిది ఒక జీవన విధానం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలి అంటే హిందువులాగా బ్రతకాలి అని అంటారు. ఎవరిలాగా బ్రతకాలి? మనిషి అనేవాడు మనిషిలాగా బతకాలంటే ఎవరిలాగా బతకాలి? కనీసం ఆ చుట్టూ ఆకు కూడా కదలట్లేదు మీ గొంతుకి. నాకు అర్థమైందో మీకు ఆకలిస్తుందని. ఒక్కసారి రెండు చేతులు ఉన్న వాళ్ళు పైకి లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వల్లపల్లికి వినబడుతుందా, కోనాపురం వినబడుతుందా? ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముచ్చటగా మూడోసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు కిందికి దిగి రావాలి. అయోధ్య శ్రీరామచంద్రుడికి మన గొంతు వినబడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత వినసొంపు ఉందో. ఇదే వాయిస్ చివరి వరకు ఉండాలి. అందుకే ఇటువంటి హిందూ ధర్మం మూడు విషయాలపైన ఎప్పుడైతే ఆధారపడుతుందో, ఇటువంటి హిందూ ధర్మంలో పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్న పుణ్యం. హిందువుగా పుట్టడం మామూలుగా రాదండి, మామూలు వచ్చేటువంటి విషయమే కాదంటున్నా నేను. ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల జన్మలు అనుభవించాక వచ్చేటువంటిదే మానవ జన్మ. ప్రపంచంలో ఉన్న 84 జన్మలు అనుభవించాక వచ్చేటువంటిదే మానవ జన్మ. కానీ ఇటువంటి మానవ జన్మకు సార్థకం ఏంటో తెలుసా అండి? మన కోసం బ్రతకడం కాదు, సమాజం కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచన రావడం ఉన్న చూడండి, అది హిందుత్వంలో కనబడుతుంది. అందుకోసం మీరు ఆలోచన చేయండి. మన ఊరికి రాలేదు, ఏదో దేవుడు 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 అనుకుంటే మనం భక్తిలో కూర్చున్నాం కదా. కానీ ఆ దేవుడిని రక్షించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే దేవుడికి పూజ చేయగలగాలి. కానీ దమ్ము ధైర్యము పౌరుష పరాక్రమాలు ఎక్కడ పోయింది? అన్ని మర్చిపోయాయి. అర్థం లేదు, అర్థం లేదు, స్వార్థం 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 అనే పూజలు. అందుకే జన్మను సార్థకం చేసుకోవాలన్నప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. మన చిన్న పల్లెటూరులో ఒక ఆయన నాగలి దున్నడం ప్రారంభం చేశాడు. ప్రారంభమయ్యగానే దేవుడిని తలుచుకున్నాడు. తలుచుకోగానే పైన ఉన్నటువంటి దేవుడు తథాస్తు అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించగానే పక్కనే ఉన్నటువంటి నారదుడికి కోపము, బాధ, ఈర్ష అన్ని వచ్చేసినాయి. ఎందుకో తెలుసా? 24 గంటలు నేను నారాయణ 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 అనుకుంటూ అన్నాను, ఎప్పుడు కూడా కనీసం నన్ను ఆశీర్వదించలేదు. ఒకే ఒక్కసారి నాగలి దున్నడం ప్రారంభం చేయగానే ఆశీర్వదించాడు. ఇది భావ్యమా అని అనుకుంటూ ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడు కదా. అదంతా గమనించిన తర్వాత నాలో ఒక చిన్న పని చేస్తావా అన్నాడు. చెప్పండి దేవా అని అన్నాడు. ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి నెయ్యితో నిండినటువంటి ఒక నిండు కుండ తీసుకొని రా అంటాడు. కుండలో నెయ్యి నిండుగా నిండినటువంటి కుండ తీసుకొని నారదుడు రాగానే, నేను ఎక్కడైతే ఈ కుండ పైన కూర్చున్నా కదా, ఈ మేరుగురి పర్వతం చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసుకొని రా అంటాడు. నారదుడు బయలుదేరతాడు. బయలుదేరే ముందు ఏమంటాడంటే, ఇందులోకి ఒక్క చుక్క కింద పడదు సుమా అని అంటాడు. సరే అంటాడు. 2 చేతుల్లో నారదుడు నెయ్యితో నిండినటువంటి ఆ కుండని పట్టుకొని అలాగా బయలుదేరతాడు. బయలుదేరేసి తిరిగి వచ్చేస్తాడు. నారదా వచ్చావా? వచ్చాను. ఎంత టైం అయింది? ఒక గడియ కాలం అయింది. అంటే దేవలోకంలో ఒక గడియ కాలం అంటే మన దగ్గర ఒక 24 గంటలని అనుకోండి. భూలోకంలో 24 గంటలు గడిచాయి, దేవలోకంలో ఒక గడియ కాలం గడిచింది. ఈ గడియ కాలంలో నన్ను ఎప్పుడైనా నువ్వు తలుచుకున్నావా అని అంటాడు. నిన్నెక్కడికి తలుచుకున్నాడు స్వామి? ఇందులోకి నెయ్యి ఎక్కడ కింద పడుతుందని టెన్షన్ లో నేను అని అంటాడు. ఓహో, మరి ఇదే సమయంలో ఇదే రైతు ఉదయం నాగలి దున్నేటప్పుడు నన్ను తలుచుకున్నాడు కదా, నాకు ఎన్నిసార్లు తలుచుకున్నాడో చూపెడతా అని ప్రపంచాన్ని తీరున వెనక్కి తిప్పి నాగలి దున్నడం ప్రారంభం చేసినటువంటి ఆ వ్యక్తి భగవంతుని తలుచుకోవడము, కూర్చున్నా, లేచిన్నా, ఎదురు పడ్డా, ఏదైనా ఇట్లా కాషాయం రంగు పూసినటువంటి రాయి కనబడ్డా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంతెందుకండి, మనం ఉన్నాం కదా, ఇటువంటి సాధు పుంగవులు కనబడితే వెంటనే మన చేతులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? సాధు పుంగవులు కనబడితే ఎక్కడికి వెళ్ళిపోతాయి? మన చేతులు వెళ్ళిపోతాయా కదా. అంటే భగవంతుని తలుచుకుంటున్నాం. 24 గంటలే భగవన్నామ స్మరణలో ఉన్నాడు. నువ్వు ఒక గంట కూడా నన్ను తలుచుకోలేదు, అందుకే నేను ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాను అని భగవంతుడు చెప్పే ప్రయత్నం చేస్తే నారదుడికి సంతృప్తి కాకపోయేసరికి భగవంతుడు ఆయన గుణమండలం చెప్పాలనుకున్నాడా, లేకపోతే సమాధానం చెప్పాలనుకున్నాడా? నారదా, ఒక్కసారి భూలోకానికి వెళ్ళి ఒక చెత్త కుళ్ళిపోయినటువంటి చీడ పురుగు జన్మనెత్తుతోంది, ఇప్పుడిప్పుడే జన్మించుతోంది.
దాని చెవిలోకి వెళ్ళి నా పేరు చెప్పిరా నారద అంటాడు. నారద మహర్షి భూలోకానికి వస్తాడు. కుళ్ళిపోయినటువంటి ఒక చెత్తలో నుండి ఒక చిన్న పురుగు జన్మనెత్తుతుంది. దాని చెవిలో నారద మహర్షి భగవన్నామ స్మరణ దేవుడి పేరు తలుచుకుంటాడు. పుట్టుకున్న పురుగు చనిపోతుంది. చనిపోగానే మళ్ళీ వస్తాడు. ఇప్పుడిప్పుడే సీతాకు ఒక చిలక మలుబరి నుంచి బయటకు వస్తుంది. దాని చెవిలో చెప్పమంటాడు. దాని చెవిలో చెప్తాడు. అది చనిపోతుంది. ఇప్పుడే అడవిలో ఒక లేడి చిక్క తన సంతానాన్ని కట్టుకుంది అని అంటాడు. వెంటనే వెళ్ళి ఆ సంతానం లేడి యొక్క పిల్ల ఉందో దాన్ని పుట్టగానే దాని చెవిలో చెప్తే అది చనిపోతుంది. ఈ మూడు చెప్పిన తర్వాత నారద మహర్షికి ఎక్కడికో డౌట్ కొడుతుంది. భగవంతుడు ఏదో చేస్తున్నాడు కానీ భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది కదా. కాబట్టి ఈ మూడిని ఎవరి చెవుల పేరు చెప్తే వాళ్ళు చనిపోతున్నారు. ఇదేంటి అని దేవుడి దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఒక ఆవు లేక దూడని కట్టుకుంది. దాని చెవిలో చెప్పినా నారద అంటాడు. లేదు నేను వెళ్ళని స్వామి, గోహత్య మహాపాతకం 33 కోట్ల దేవతలకు నిలయమైనటువంటి ఇప్పటిదాకా మూడింటి చెవిలో చెప్పాను. ఆ 3 ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు ఆవు చెవిలో కూడా నీ పేరు చెప్తే అది కూడా చనిపోయింది అనుకోండి. ఆ గోహత్య మహాపాతకాన్ని నేను ఎక్కడ చెప్పుకోవాలి అంటే నమ్ము నారద అని భూలోకానికి పంపిస్తాడు. భూలోకానికి వచ్చినటువంటి నారదుడు ఆ లేగదుడు పుట్టగానే దాని చెవిలో భగవన్నామ స్మరణ చేయగానే అది చనిపోతుంది. లభోదేమో కూడా దేవుడి దగ్గరికి పోయి ఏం మహామానవ ఈ గోహత్య మహాపాతకాన్ని అండగడ్డ పెట్టి చిట్ట చివరి ఇంకా ఉందా అవి పిక్చర్ మాకి సంవత్సరాల తర్వాత మొన్న మగబిడ్డ పుట్టిండు. ఆయనని ఈ రోజు బారసాల పేరు పెట్టుడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పా అని అంటాడు. నారదుడికి ఒక్కసారి మొత్తం కూడా చెమటలు వచ్చేస్తాయి. ఎందుకు? నలుగురు చెవిలో చెప్తే నలుగురు కూడా చనిపోయారు. ఈయన దగ్గరికి పోయి చెప్పాలంట. ఏం చేయాలా? నేను తాళలతో స్వాగతం పలుకుతారు. ఆ గ్రీన్ కార్పెట్ మీద నారదుడిని ముందుకు తీసుకొస్తుంటే మన తెలంగాణలో వేప కొమ్మలు మెడలు వేసి డబ్బులతో తీసుకెళ్తారు కదా. ఏంటి మళ్ళీ బహుశా నారదుడి పరిస్థితి కూడా అదే ఉంది. ఎందుకంటే పోయి చెప్పాను అనుకోండి, పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత పుట్టిండు. నలుగురికి చెవులు చెప్పిన 4 కుటుంబం. ఇప్పుడు ఈ మహారాజు కొడుకు పుట్టక 20 సంవత్సరాల తర్వాత పుట్టిండు. ఈయన చెవులు కూడా చెప్పిన అనుకోండి, వీడు పుట్టకమన్నాడు అనుకోండి, నేనే కావాలి. కానీ భగవంతుడి మీద విశ్వాసం. ఆయన అక్కడ ఎక్కడో దూరాన ఉయ్యాలలో ఆడుకుంటున్నటువంటి ఆ చెట్టోడి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ చెట్టోడు మంచిగా ఉయ్యాలలో ఆడుకుంటున్నాడు. సాక్షాత్తు దేవరిషి నాకు పుట్టినటువంటి బిడ్డకు పేరు పెట్టడానికి వచ్చిన సంతోషంలో ఉన్న మహారాజు. కానీ నారదుడికి మాత్రం మనసులో ఏముందో మీకు తెలుసు. పిల్లల దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి వాడి చెవిలో భగవంతుడి పేరు తలుచుకుంటాడు. తలుచుకోగానే ప్రపంచమంతా స్తంభించిపోయి ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి చెట్టోడు దిక్కున లేచి కూర్చొని, దేవరిషి నీకు 100,000,000 పాదాభివందనాలు. నువ్వు నా చెవిలో దేవుడి పేరు చెప్పినందుకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జన్మలు అనుభవించిన తర్వాత వచ్చేటువంటి మానవ జన్మ నీ కారణంగా నాకు 5వ జన్మే మానవ జన్మ వచ్చింది అని చెప్తాడు. ఆ చీడపుడు ఎవరు? సీతాకోక చిలుక ఎవరు? వేడి ఎవరు? ఆవు ఎవరు? ఈయనే. కాబట్టి భగవన్నామ స్మరణలో ఉన్నటువంటి గొప్పతనం అది. కానీ భగవన్నామ స్మరణతో పాటు ఆ భగవంతుని కాపాడుకునేటువంటి మనకు కూడా ఉండాలి తప్ప దేశంలో పుట్టడం గొప్ప కాదు. డాక్టర్ డేవిడ్ ప్రాబ్లే నేను ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తూ పెద్ద ప్రొఫెసర్ వారికి క్రైస్తవం పైన పూర్తిగా అధ్యయనం లేక ఖురాన్ని అధ్యయనం చేశారు. అక్కడ సంతృప్తి లేక ఇక్కడికి వచ్చారు భారతదేశానికి. వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదవడం చాలా కష్టం కనుక ఒక భగవద్గీతను చదివిన తర్వాత వారు ఒక పుస్తకం రాశారు, నేను హిందువుని ఎలా అయ్యాను అని. ఆ పుస్తకంలో వారు ఏమంటారో తెలుసా? ప్రపంచంలో మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది తప్పే కాదు, అసలు పెద్ద గొప్పతనమే కాదంటారు. ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, పుట్టినటువంటి మనిషి భారతదేశంలో పుట్టాలంటే జన్మల పుణ్యం కావాలి అని అంటారు. భారతదేశంలో మనిషిలాగా పుట్టడం కాదు, ఆయన హిందువులాగా పుట్టాలి అంటే ఇంకెన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అని అంటారు. హిందువులాగా పుట్టడం గొప్ప కాదు, నేను అంటున్నాను పుట్టినటువంటి ప్రతి హిందువు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవక రావాలి అంటే జన్మల పుణ్యం చేసుకుంటే తప్పటిగా ఆలోచన కలగదు. అటువంటి పుణ్యాత్ములుగా మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు హిందువులాగా ఆలోచించడం అంటే ఏం చేయాలో తెలుసా? హిందూ ధర్మానికి ఎక్కడ ఆటంకం వచ్చిందా, హిందూ ధర్మానికి ఎక్కడ ఏ సమస్య వచ్చిందా హిందువులాగా ఆలోచించాలి. నా దేవీ దేవతలందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, త్రిశూలం ఉంది, కానీ అది ఎప్పుడు ఉపయోగించాలి?
పరశురాముడి చేతులు కూడా గొడ్డలి ఉంది, అది ఎప్పుడు ఉపయోగించాలి. లేదు, నేను సాత్వికమైనటువంటి మానసిక కలిగినటువంటి వ్యక్తి, నేను ఎప్పుడు కూడా సాత్వికంగానే అంటే ఉంటే కుదరదు. నా దేవి దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులైన రణకర్కశులే అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజు హిందుత్వం అనేటువంటిది ప్రపంచం చూస్తుంది, కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం హిందువుని పాటించట్లేదు. ఇటువంటివన్నీ ఆధారంగా చేసుకుని ఒక 6 సమస్యలు కొట్టబెట్టాడుతున్నాయి. మొదటిది టెర్రరిజం, రెండవది మత మార్పిడి, మూడవది కమ్యూనిజం, నాలుగవది రాజకీయం, ఐదవది మీడియా, ఆరవది అతి ముఖ్యమైనటువంటిది హిందుత్వం తెలియనటువంటి హిందువులు. మొదటిది ఇస్లాం, ఏదైతే జిహాద్ పేరు మీద భయభ్రాంతులకి గురి చేస్తుంది, లవ్ జిహాద్ పేరు మీద హిందూ ఆడపడుచులను లేకపోయి మానభంగాలు చేస్తుంది, ఏదైతే ఫ్రెండ్షిప్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హెల్త్ జిహాద్, సైకలాజికల్ జిహాద్, బిజినెస్ జిహాద్, పవిత్ర యుద్ధం పేరు మీద, ఇంటి జిహాద్ పేరు మీద ఇస్లామీకరణ చేసేటువంటి వైపు గజ్వాయి హింద్ 2047వ సంవత్సరం వరకు భారతదేశం మొత్తం కూడా ఇస్లామయం చేయాలనే ప్రయత్నం నడుస్తుంది. ఇక రెండవది క్రైస్తవ మత మార్పిడి, ఎక్కడైతే క్రైస్తవం పెరిగిందో అక్కడ హిందువులు తగ్గుతూ పోతున్నారు. ఇక మూడవది కమ్యూనిజం, ఎర్రజెండా పిల్లితో అనుకుంటూ సొంత పిల్లల్ని వ్యాపారాలలో ఉద్యోగాలలో బాగా ధనికులను చేస్తే పేదరికంతో మగ్గుతున్నటువంటి ఇదే మన పిల్లలు యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తే ఎస్ఎఫ్ఐ పేరు మీద, ఏఎస్ఎఫ్ఐ పేరు మీద, నక్సలైట్ల పేరు మీద బలిపీడనెత్తుతున్నటువంటి పిల్లలకు మరి కమ్యూనిస్టు రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఎక్కడ చిక్కుపోయారు, ఎక్కడ ఎత్తుకుంటారో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇక నాలుగవది రాజకీయం, రాజకీయం వల్ల నడిచేది మూడు విషయాలు: ఓటు, నోటు, సీటు. ఈ మూడింటి చుట్టూ తిరిగేటువంటి ఈ రాజకీయ వ్యవస్థ ఎంత నికృష్టమైనటువంటి వ్యవస్థ తయారైంది అంటే ప్రతి పార్టీలో, ప్రతి రాజకీయ పార్టీలో ఈరోజు ముస్లిం ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీలో ఉన్న ముస్లిం అయినా మొదట వాళ్ళ మతం గురించి ఆలోచించి తర్వాత పార్టీ గురించి ఆలోచిస్తాడు. ఏ పార్టీలో ఉన్న క్రైస్తవుడైనా మొదట వాళ్ళ క్రైస్తవం గురించి ఆలోచించి తర్వాత పార్టీ గురించి ఆలోచిస్తాడు. దరిద్రం ఏంటంటే నా హిందూ రాజకీయ నాయకుడు మాత్రము మొదట పార్టీ గురించి వస్తుంది, తర్వాత హిందుత్వం గురించి ఆలోచిస్తాడు. నికృష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ. 80% ఉన్నటువంటి హిందువుల ఓటు బ్యాంక్ వీడికి అవసరం లేదు, 20% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటున్నామే అంటే హిందువులాగా ఆలోచించలేదు. కాబట్టి ఇంత దిగజారుడుతనంగా ఉంది రాజకీయ వ్యవస్థ. సమస్య వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు గుర్తుకు రావడం కాదు, హిందూ రాజకీయ వ్యవస్థని మనం తయారు చేసినప్పుడు మాత్రమే మన ప్రతి సమస్యకు పరిష్కారం కనబడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇక ఐదవది మీడియా, ఎల్లో జర్నలిజం. మన హిందూ ఆడపడిచి ఏపీహెచ్పిలో పెళ్ళైన 5 నెలల్లోపు మొదటి రాత్రి కూడా మానభంగం చేసినటువంటి విషయం ఏ న్యూస్ లో కనబడదు. కానీ ఎక్కడో ఎవరో రాహుల్ గాంధీ చేతుకు గడ కట్టుకున్నాడు, రాహుల్ గాంధీ మళ్ళా చెప్పులు వేసుకున్నాడు. రాజకీయ నాయకుడు పేరు తెచ్చుకోండి, ఏది ఎక్కడ జరిగినా కానీ ఇది హైలైట్ అవుతుంది. ఇది మాత్రం ఎక్కడో జరిగిపోతుంది. ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్య గొడవలు, వర్గంని సంబోధిస్తాడు, ఇంకో వర్గం వల్ల మాత్రం నేరుగా పేరు తెచ్చుకొని పెడతాడు. అంటే ఈ రోజు హిందుత్వాన్ని మీడియా ఎందుకు తప్పుపడుతుంది, ఎందుకు తప్పుగా చూపెడుతుందో మీరు విషయం అర్థం చేసుకోండి. ఎల్లో జర్నలిజం లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపేటువంటి ప్రయత్నం ఈ రోజు మీడియా చేస్తుంది. ఈ 5 సమస్యలకు పరిష్కారం ఒకటే, చిట్ట చివరిది ఏంటది? హిందుత్వం గురించి తెలియని హిందూ. కాబట్టి హిందువులాగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుంటుంది, ధర్మం బాగుంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, హిందూ ధర్మానికి ఎక్కడ ఏ ఆటంకం వచ్చినా నాకు చేతనైనంత వరకు చేత కాకుండా నేను ఎదుర్కోవాలనేటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనము హిందువులాగా బ్రతికినట్టు, హిందువుగా పుట్టినందుకు ఆ జన్మకు సార్థకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో మనమందరం కూడా హిందువులాగా ఆలోచిద్దామా? వినబడట్లే? హిందువులాగా ఆలోచిద్దామా? కాబట్టి ఇంట్లో కూర్చొని హిందువులు అని జపం చేసుకుంటూ కూర్చుంటారా? కాదు కదా. నా గుడికి ఏమైనా, నా ఆడపడుచుకి ఏమన్నా అయినా, నా సాధు సంతులు ఎవరైనా కించపరిచినా తగిన రీతిలో సమాధానం చెప్పినప్పుడు మాత్రమే హిందువులాగా ఆలోచించినట్టు కదా. ఆలోచిస్తారా? ఒక్కసారి మనస్ఫూర్తిగా జై